వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఆహార కల్తీపై హైదరాబాద్ నగర పోలీసులు భారీ ఎత్తున దాడి చేసి 2000 కిలోగ్రాముల కల్తీ చేసిన అపరిశుభ్రమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలగూడ పోలీసులు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. లల్లపేటలోని జనప్రియ అపార్ట్మెంట్ సమీపంలోని ఒక గోడౌన్ లో అపరిశుభ్రమైన ప్రాంతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్న నీలా వెంకటేశ్వరులు, కె వినోద్, టి సతీష్, ఎం శివాని అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎసిటిక్ యాసిడ్, శాంతన్ గమ్ వంటి రసాయనాలను కలిపి ఆ మిశ్రమాన్ని ప్లాస్టిక్ టబ్లలో నిల్వ చేసి నకిలీ బ్రాండ్ లేబుళ్లతో ప్యాక్ చేసి హైదరాబాద్ లోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అంది శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమ లాభాలు ఆర్జించడానికి అనుమానం లేని వినియోగదారులకు కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి వీలైతే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలని ప్రజలను కోరారు. హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ ప్రాంగణాన్ని ఆర్టీసీ మహిళా సిబ్బంది పూలతో అందంగా అలంకరిస్తూ మహిళా దినోత్సవానికి స్వాగతం పలికారు. మహిళల ప్రతిభ, సేవలను గౌరవిస్తూ నిర్వహిస్తున్న వేడుకలు ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో హోలీ వేడుకలు పేట్ల బుర్జ్లోని సిఐఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది కలిసి రంగులు జల్లుకుంటూ ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నారు.
ఉద్యోగినని నమ్మించి మోసం చేసిన ఘరానా మోసగాడి అరెస్ట్ చేసిన తుర్కపల్లి భరత్ సాయి చంద్ర అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాఖీ జైన్ అనే మహిళకు 3 కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మించి 11 లక్షల నగదు 190 గ్రాముల బంగారం తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. రామ్ గోపాల్ పేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఒక కారు, 4 లక్షల నగదు, 160 గ్రాముల బంగారం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 8 కేసులున్నాయని, ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు